ఎగ్జిమా అంటే ఏంటి? ఎగ్జిమా అంటే గ్రూప్ ఆఫ్ స్కిన్ కండిషన్స్ దట్ షో స్పెసిఫిక్ ప్యాటర్న్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద స్కిన్ అనమాట. సో ఎగ్జిమాకి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. అది ఎండోజీనస్ కాజెస్ అవ్వచ్చు, ఎగ్జోజీనస్ కాజెస్ అవ్వచ్చు. ఎండోజీనస్ అంటే ఇంటర్నల్ కాజెస్, ఎగ్జోజీనస్ అంటే అవుట్ సైడ్ ఫ్యాక్టర్స్. సో ఎండోజీనస్ ఎగ్జిమాస్ లో మన అటోపిక్ డర్మటైటిస్, సెబోరిక్ డర్మటైటిస్ అంటే ఫ్యామిలీలో అలర్జీ హిస్టరీ ఉంటే అట్లా మనకి త్రూ జెనెటిక్స్ పాస్ అవుతుంది అనమాట. ఏస్టియోటోటిక్ ఎగ్జిమా అంటే స్కిన్ బాగా డ్రై అయిపోవటం వల్ల కూడా ఏజ్డ్ పీపుల్ లో కామన్ గా ఏస్టియోటోటిక్ ఎగ్జిమా చూస్తూ ఉంటాము. ఇవన్నీ ఎండోజీనస్ ఫ్యాక్టర్స్. ఎగ్జోజీనస్ ఫ్యాక్టర్స్ కిందకి మనకి ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్, అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్. చాలా మందిలో కామన్ గా మనము కుంకుమ పెట్టుకున్న తర్వాత ఇక్కడ వైట్ కలర్ ప్యాచ్, అక్కడ కొన్నిసార్లు ఇచ్చింగ్, ఊజింగ్ కామన్ గా చూస్తూ ఉంటాము. ఇది కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాము, కుంకుమ కాంటాక్ట్ డర్మటైటిస్ అంటాము. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఎగ్జిమానే అనమాట. సో ఎక్కువ హౌస్ హోల్డ్ వర్క్ చేస్తున్నప్పుడు మనం ఎక్కువ సోప్ కి, డిటర్జెంట్ కి మన ఫింగర్స్ కాంటాక్ట్ లో ఉంటాయి. కామన్ గా ఫింగర్స్ మీద హ్యాండ్ ఎగ్జిమా చూస్తూ ఉంటాము. కొంతమందికి ఫీట్ ఎక్కువసేపు వాటర్ లో సోక్ అవటం వల్ల ఫుట్ ఎగ్జిమాస్ కూడా కామన్ గా వస్తాయి. అది ఎగ్జిమా అని మనకి ఎలా తెలుస్తుంది? ఎగ్జిమా క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే రెడ్నెస్, ఇచ్చింగ్ ఉంటుంది అండ్ అక్యూట్ స్టేజెస్ లో ఊజింగ్ అంటే మనకి స్క్రాచ్ చేసిన కొద్దీ కొంచెం వెట్గా, తడిగా ఊజింగ్ వస్తూ ఉంటుంది ఆ లీజన్ లో నుంచి అనమాట.